జయము జయము దిగ్విజయము జయము 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 దిగ్విజయము జయము జయము భారతదేశపు ప్రజలందరికీ జయము 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 మాతృభూమి మన భరత మాతకు జయము 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 దిగ్విజయము జయము జయము భారతదేశపు ప్రజలందరికీ జయము 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 మాతృభూమి మన భరత మాతకు జయము 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 ఆధ్యాత్మిక చరిత్ర గల మన భారతదేశం ఎందరికో ముక్తిపథాన్ని ప్రసాదించి ప్రపంచానికే మకుటమై నిలిచింది. నాడు ఆది జగద్గురు శంకర భగవత్పాదులు, సద్గురు రాఘవేంద్ర స్వామి, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వంటి మహనీయుల ఆధ్వర్యములో భారతావని కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక పొంగులో భక్త్యావేశాల వెల్లువలో కళకళలాడాయి. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారత భాగవతాది భగవత్ ప్రసాదాలతో పాటు ఎన్నో కావ్యాలు, గ్రంథాలు, ప్రబంధాలు, అష్టాదశ పురాణాలతో దేశం శాంతిగమ్యంలో సాగిపోయింది. అటువంటి మన భారతదేశంలో నేడు జీవన వృత్తి, మానవ ప్రవృత్తి, ప్రకృతి రీతి ప్రమాణములు తప్పి శాంతిలేని స్థితి కలిగి ఉన్నది. భారతదేశంలో ఆధ్యాత్మిక జీవనాన్ని పునఃప్రతిష్ఠ చేయుటకై నేడు జరుగుతున్న స్థితిగతులను తప్పనిసరిగా తెలుసుకొనవలసిన అవసరం, అగత్యం ఏర్పడింది. భరత భూమిపై జరుగుతున్న ఘోరాలు తలుచుకుంటే మానవత్వం ఇంకిపోయిందనిపిస్తోంది. భరతమాత బావురు వంటోంది, భరతఖండం భగ్గుమంటోంది. భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం. ఇంటికెగసిన రక్తదాహం, కులం అగ్నికి మతం ఆజ్యం. తిరుల భూమి చితుల భస్మం, చిత్రవధల దహన కాండం. చిత్రవధల దహన కాండం. భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం. వాడవాడల అగ్గి మంటలు, వాడిపోయిన బ్రతుకు పూలు. కులం పేరిట కత్తిపోట్లు, మతం చాటుతూ పాకి తూట్లు. దారుణాల దానవత్వం, మనిషి మనిషి మనస్తత్వం. జన్మనిచ్చిన పుడమి తల్లికి కడుపు కోతల కారు చిచ్చులు. కడుపు కోతల కారు చిచ్చులు. భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం. మనిషి గుండెలు కరుణ కరువు, కల్లడిల్లెను బ్రతుకు తెరువు. జీవితాలకు చివరి గడియలు, యముని గంటల ఘణంఘణలు. మానవత్వం మత్సుకైనా కానరానిది మనిషి నైదం. కుట్రలూపు తంత్రాలతో భగ్గుమన్నది తల్లి హృదయం.
కన్నది తల్లి హృదయం. భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం. మింటికెగసిన రక్తదాహం కులం అగ్నికి మతం ఆజ్యం. తిరుల భూమి చితుల భస్మం చిత్రవధల దహన కాండం. చిత్రవధల దహన కాండం. భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం. మన దేశం ఈ దారుణాల నుంచి బయటపడే అవకాశమే లేదా? అయితే గురువు గారు, భరత భూమిని ఆదుకునే మహానుభావులే లేరా? కలియుగంలో మనకు మనుగడే లేదా? దేశం అన్యాయమైపోవలసిందేనా? లేదు సోదరులారా, విచారించవలసిన పనే లేదు. నేను చెప్పబోయే విషయాలు సావధానంగా వినండి. వినరా భారత వీర సోదర శ్రద్ధగా నా మాట. వినరా అద్భుత మార్గము నేడు బోధించద మీకు. భారతదేశము బంగారు బిడ్డల మాతృభూమి రయ్యా, మన మాతృభూమి రయ్యా. ఎందరెందరో పుడమిని బుట్టి ధన్యులైతిరయ్యా, ధన్యులైతిరయ్యా. దేవుళ్ళెందరో కలియుగమున భూమి పైన వెలిసే, మన భూమి పైన వెలసే. వారి మహిమలు చూపి పుడమిని పునీతము చేసే, పునీతము చేసే. కలియుగ జాతక చక్రం రాసెను వీర బ్రహ్మంగారు, మన వీర బ్రహ్మంగారు. తానే తిరిగి భూమిపైకి వస్తానన్నారు, వస్తానన్నారు. దుష్ట శిక్షణకు పూను పొందురని మాట ఇచ్చినారు, మాట ఇచ్చినారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం మహాపురుషుల రాకడ తేటతెల్లమైన సందర్భమున కలి అంతం కల్క్యావతారము అయిన వీరభోగ వసంతరాయులుగా తానే వెలసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తానని అభయమిచ్చారు. అయితే ఆ మహానుభావుడు వీరభోగ వసంతరాయలుగా వెలిచాడంటారా? అవును, ఆ దివ్య పురుషుడు వీరభోగ వసంతరాయులుగా అవతారమెత్తాడు. ఎలా వెలిశారు? త్వరగా చెప్పండి గురువుగారు. ఆ అవతార పురుషుణ్ణి కళ్ళారా చూడాలని, మనసారా ప్రార్థించాలని, వారిని ఆశ్రయించాలని ఎప్పటి నుంచో పరితపించిపోతున్నాం. ఏమంటావు సోదర? చూసి తరించాలని మా హృదయాలు పొంగిపోతున్నాయి గురువు గారు. కళ్ళార చూడాలి నేను, రెండు కళ్ళార చూడాలి నేను. అపర వీర బ్రహ్మ అందాల రూపాన్ని, అపర వీర బ్రహ్మ అందాల రూపాన్ని మనసార చూడాలి నేను, నా మనసార చూడాలి నేను. కళ్ళార చూడాలి నేను, రెండు కళ్ళార చూడాలి నేను.
సుఖశాంతులిచ్చేటి అభయము నొసగేటి వీర బ్రహ్మేంద్ర రూపాన్ని తలచి సుఖశాంతులిచ్చేటి అభయము నొసగేటి వీర బ్రహ్మేంద్ర రూపాన్ని తలచి పొంగి పులకించి మురిసేను తనువు ఏడతానున్నాడో ఆడకే ఎళ్ళాలి సాష్టాంగ దండాలు పెట్టాలి దీవించమని కోరుకోవాలి దీవించమని కోరుకోవాలి కళ్ళార చూడాలి నేను రెండు కళ్ళార చూడాలి నేను ఓసారి మొక్కాలి దిక్కంటూ సాగాలి ఓసారి మొక్కాలి దిక్కంటూ సాగాలి దరికి చేరి కొలిచి తీరాలి దరికి చేరి కొలిచి తీరాలి భక్తితో మళ్ళీ పూజలే చేయాలి భక్తితో మళ్ళీ పూజలే చేయాలి ఈనాటి దేవుడో ఈనాటి దైవము ఏనాటి దేవుడో ఈనాటి దైవము తనివి తీరా చూసి తీరాలి ఈ తనువు కష్టం మరిచిపోవాలి ఈ తనువు కష్టం మరిచిపోవాలి కళ్ళార చూడాలి నేను రెండు కళ్ళార చూడాలి నేను కళ్ళార చూడాలి నేను రెండు కళ్ళార చూడాలి నేను అపర వీర బ్రహ్మ అందాల రూపాన్ని అపర వీర బ్రహ్మ అందాల రూపాన్ని మనసార చూడాలి నేను నా మనసార చూడాలి నేను కళ్ళార చూడాలి నేను రెండు కళ్ళార చూడాలి నేను ఆహా చూశాం తరించాం. నల్గొండలో ఆ రెండు కొండలు, వారుండే ఇంటి ముందు పెద్ద కాలువ, ఇవన్నీ నామనిద్దినట్లు కనబడుతున్నాయో. సోదరా, మరి స్వామివారి పుట్టుక తల్లిదండ్రుల గురించి నీకు తెలుసా? నాకు తెలియదు గాని మన పెద్దన్న గారు వీరభోగ వసంతరాయలు ఆంధ్ర రాష్ట్రంలోనే పుడతాడని, అది నల్గొండలోనేనని, ఏదో దోమహల్పల్లి గ్రామం అని, తల్లిదండ్రులేమో వెంకటాద్రి వెంకటమ్మలని చెప్పినట్లు గుర్తోయి. పైగా లక్ష్మి అనే నామధేయం కలిగిన నారీమణి భార్య అని, కూతురు పేరేమో ఈశ్వరీ మాత అని, కొడుకు పేరేమో రణధీర్ మహారాజ్ అని చెప్పినట్లు గుర్తుందిరా. ఒరేయ్ ఒరే ఒరేయ్, నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కావట్లేదురా. అవతార పురుషుడు అంటావు, భార్యా పిల్లలంటావు, ఏమిట్రా కొంచెం బోధపడేలా చెప్పు. సోదరులారా, మీరు విన్నదంతా నిజమే, అక్షర సత్యమే. ఆ విషయాలు పాట ద్వారా వివరిస్తాను, చక్కగా వినండి. అందాల ఆంధ్రావనిలో తెలంగాణ సీమలోన పళ్ళనట్టిపై తమ్ముడా నువ్వు వినబోయి గాథ, నల్గొండలో గిళ్ళలో దోమలపల్లి గ్రామములో పళ్ళనట్టిపై తమ్ముడా నువ్వు వినబోయి గాథ, వెంకటాద్రి వెంకటమ్మలు నోచిన నోముల పంటగా, వెంకటాద్రి వెంకటమ్మలు నోచిన నోముల పంటగా వెలిశాడు అవతార పురుషుడు వీర వసంతాల రాయుడు, మన వీర వసంతాల రాయుడు. తరిగిత చంతరిత. అయితే
అంతా నిజమేనన్నమాట. నిజమేనాయన. భార్యాబిడ్డలతో సాధారణ కుటుంబీకుడుగా, రాజయోగిగా, వీర నరసింహ నామధేయంతో తపస్సంపన్నుడై, ఆనందరూపుడై, భక్తులను ఉద్ధరిస్తూ నల్గొండ నివాసి అయి వెలసిల్లుతున్న ఆ మహనీయుడు ధూర్జటి పర్యాయనామ సంవత్సరమగు వెయ్యినామ సంవత్సర మార్గశిర శుద్ధ అష్టమి శతభిషా నక్షత్రం ఆదివారం యుగసంధిలో 1946 డిసెంబరు 1వ తేదీ రాత్రి 9 గంటలకు వేదవ్యాస ప్రోక్తం విష్ణుపురాణం చాతుర్లక్ష గ్రంథం వీరబ్రహ్మేంద్రుని కాలజ్ఞాన తాళపత్ర గ్రంథ అనుసరణీయంగా శాస్త్రానుసారంగా విష్ణు సంభూతుడు, విపరీతాలను ఆపేవాడు, మహామహిమాన్వితుడు అడుగో 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 ఆ వీరభోగ వసంతరాయుడు భూమి మీద వెలిచాడు. పాట రూపంలో విని ధరించండి సోదరులారా. పుట్టాడయ్యా దేవుడు పుడమినిగా చేవాడు, కలియుగ దైవం ఈతడు వీర వసంతరాయులు. పుట్టాడయ్యా దేవుడు పుడమినిగా చేవాడు, కలియుగ దైవం ఈతడు వీర వసంతరాయులు. దీన జడమ్ముల ధైర్యమై ధనపై వెలసిన తేజము, మహిమలు కలిగిన మహారాజై మహిలో నిలిచిన రూపము, బాధలు బాబే రూపమురా, అభయమును సగే వరదుడురా, అభయమును సగే వరదుడురా, అభయమును సగే వరదుడురా. ఆహా ఆహాహా, వెళ్ళి చూశాం. కానీ ఈ మధ్య మనవాడు ఒకడు స్వామివారి చేతిలో కత్తి ఉంటుందన్నాడురా. అది అసలు కనిపించనే లేదేమిట్రా? ఒరే, వారి వాక్కే డాకులాంటిదిట, కత్తి కన్నా పదునైందిట. ఓ అబ్బో, ఏం జనం, ఏ హడావిడి! అసలు మనల్ని దగ్గర నుంచి చూడనిస్తేగా. దూరం నుంచే చూసాం, ఏం చేస్తాంలే. మన అన్నగారు బాగా దగ్గర నుంచి చూశారు కదరా, ఆయన అడుగుదాం. అవునవును అన్నగారు, త్వరగా చెప్పండి. అన్నగారు, పాట రూపంలో వినిపించండి అన్నగారు. అలాగే నాయన, చూసింది చూసినట్లుగా, కాలజ్ఞానంలో వర్ణించబడినట్లుగా చెప్తాను. శ్రద్ధాభక్తులతో ఆలకించండి. ఆ దివ్యమంగళ స్వరూపము చూడు చక్కని రూపము. చూడ చక్కని రూపము, పరిపూర్ణ శశిబింబము. చూడ చక్కని రూపము, పరిపూర్ణ శశిబింబము. చిరునవ్వే ఆభరణము, ఆ చూపే ఆహ్లాదము. నోటి మాటల్లో వేదము. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నోటి మాటల్లో వేదము, భక్తులకే ఆరాధ్యము. చూసిన బ్రతుకే ధన్యము, మొక్కితే చాలు పుణ్యము. చూసిన బ్రతుకే ధన్యము, మొక్కితే చాలు పుణ్యము. చూడ చక్కని రూపము, పరిపూర్ణ శశిబింబము. ఆరు జన్మలు ఎత్తారు నల్గొండను తానే వెలిశారు. ఆరు జన్మలు ఎత్తారు నల్గొండను తానే వెలిశారు. అందాల దేవుణ్ణి కళ్ళార చూడండి, అందాల దేవుణ్ణి కళ్ళార చూడండి. మోక్షాలనే చేరుకోండి. చూడ చక్కని రూపము, పరిపూర్ణ శశిబింబము.
చిరునవ్వే ఆభరణము, ఆ చూపు ఆహ్లాదము. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు సూచించిన విధంగా తన 24వ ఏట ఓంకార స్వరూపిణి అయిన తన గురువును దర్శించి దీనజనోద్ధరణకు కంకణం కట్టుకుని నల్లగొండ పట్టణంలో ఆశ్రమ స్థాపకులై తాను ధ్యానించే ఓంకార స్వరూపిణినే తల్లిగా భావించిన వీరిని ఓంకార స్వరూపునిగా భక్తులు ఆరాధిస్తున్నారు. వీరు అనుగ్రహించే అమ్మదయ అను దీవెనను అనుసరించి వీరభోగ వసంతరాయల వారిని ప్రేమను పంచే అమ్మగా భావించి కొలుస్తున్నారు. వైద్యశాస్త్రాలకు అంతుపట్టని వ్యాధులను సైతము తన దృష్టి ప్రసరణ చేతనే నయం చేస్తూ భక్తులచే అపర ధన్వంతరిగా ప్రసిద్ధి పొంది కాలజ్ఞాన స్వరూపునిగా వెలుగొందుచున్నారు. అన్నగారు, తమరు చెప్పినట్టే ఆ మహాత్ముని చూసినందులకు మనమంతా ధన్యులమని అనిపిస్తోంది. మీకే కాదు నాయనలారా, ఆ మహనీయుని పేరు విన్న ప్రతివారిలోనూ అదే ఆశ. ఆ పుణ్యాత్ముణ్ణి దర్శించాలనే వారందరి లక్ష్యం. భక్తులు వేలవేలుగా తరలిపోతున్నారు. బస్సుల్లో, రైళ్లలో, వేరువేరు వాహనాల ద్వారా వెళ్లి ఆ స్వామిని సేవించుకుంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి, పల్లెల నుంచి మూటా ముల్లా సర్దుకుని ఎద్దుల బండ్లు కట్టుకుని స్వామిని చూడటానికి బయలుదేరి వెళ్తున్నారు. ఆహా, ఆ బళ్లవాళ్లు స్వామిని కాపాడమని కోరుకుంటూ ఉరకలతో, పరుగులతో సాగిపోతున్నారు. ఒక్కసారి ఆ సందడి కనులారా కాంచండి. భక్తి పారవశ్యంలో ఎలా పొంగి పొలకించి జానపదాలు పాడుకుంటూ జనపదం తరలిపోతోందో తిలకించండి నాయనలారా.